హలో ఫ్రెండ్స్, మన ఆరోగ్యాన్ని శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అయినప్పటికీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలామంది రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలనే మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు కనుక రోజు తినే ఆహారంలో పోషకాలతో నిండిన ఆహారాలు, పౌష్టికాహారాలు వంటివి ఉండాలి. మరి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఫిట్గా ఉంచుకోవడానికి ప్రతిరోజు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేవలం అన్నం మాత్రమే తింటే ప్రయోజనం ఉండదు. ప్రోటీన్లు, ఫైబర్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే తృణధాన్యాలను ప్రతిరోజు ఆహారంగా తీసుకోవాలి. ఇందులో భాగంగా గోధుమలు, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటివి మీకు మంచి శక్తిని ఇస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ బి, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే సీజన్కు తగినట్లుగా లభించే వివిధ రకాల పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే పాలకూర, మెంతికూర, కాలే వంటి ఆకుకూరలు, అరటి పండ్లు, నారింజ, యాపిల్స్, బెర్రీ ఫ్రూట్స్ వంటి పండ్లను తింటూ ఉండాలి. అలాగే ఆలివ్ ఆయిల్, అవకాడో, సాల్మన్ వంటి చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మేలు చేస్తాయి. అలాగే బాదం, వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్, గుమ్మడి గింజలు మొదలైనవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం వంటివి శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు నిండుగా ఉంటాయి. వీటిని సరైన పరిమాణంలో తీసుకుంటూ ఉండాలి. అలాగే మాంసాకృతులు మీ శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి అవసరం కాబట్టి మీ ఆహారంలో చికెన్, చేపలు, బీన్స్, కాయధాన్యాలు, తోఫు వంటివి తినాలి. వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, కానీ సరైన పరిమాణంలో తీసుకోవాలి. మీ రోజువారీ ఆహారంలో ఇలాంటి ఆహారాలను తీసుకుంటూనే మరోవైపు ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, జంక్ ఫుడ్స్ వాటికి దూరంగా ఉండాలి. ఇదే కాకుండా ప్రతిరోజు సరిపడా నీరు తాగటం, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, స్ట్రెస్కి గురికాకుండా సమయానికి నిద్రపోవడం వంటివి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సో ఇది ఫ్రెండ్స్, మన ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది మనం తీసుకునే ఆహారమే. ఆహారంలోనే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ఏ రోగాలు దరిచేరవు. చికిత్స కంటే నివారణ మేలు అని గ్రహించాలి. మన ఆరోగ్యం గురించి మనకే శ్రద్ధ ఉండాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.